మా ఇంటికి న్యూ రెక్లైనర్స్ వచ్చింది, నిండు కల తెచ్చింది, రాండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూ వ్లాగ్ చేయబోతున్నాము. మేము 8 సీటర్ సోఫా రీప్లేస్మెంట్ చేస్తున్నాము రెక్లైనర్స్ లాగా. ఎందుకంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల వెంటనే లేలేకపోతున్నాను. అందుకని రెక్లైనర్స్ కావాలని చెప్పేసి మా హస్బెండ్ అడిగాను. అందుకని రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ అది ఆన్లైన్లో పర్చేస్ చేసాము. అది నచ్చిన సోఫా, బట్ నా వల్ల అవ్వట్లేదు. అందుకని రీప్లేస్మెంట్ చేస్తున్నాము. అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏమి అని రివ్యూ మాత్రం ఇస్తాము. ఇది ఆన్లైన్ లో తీసుకున్నాం, పర్చేస్ చేసాము. ఇది వచ్చేసి ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము హైదరాబాద్ లో. అది రేపు వస్తుంది. రేపు వచ్చినాక మొత్తం సెట్ చేసిన తర్వాత చూపిస్తాము అది ఎలా ఉంది ఏమి అని చెప్పేసి. మొత్తం దాంట్లో ఉండే క్లాత్ అన్ని డిజైన్ అన్ని మేము చెప్పినట్టే చేయించారు. 1 lakh అవుతుంది ఏమో, చూడాలి ఎలా వస్తుంది అనేసి. ఇప్పుడు 8 సీటర్ సోఫా ఫస్ట్ చూపిస్తున్నాం. ఇప్పుడు కమ్ టు ఫాలో. ఇది ఒకటి కూర్చోవడానికి, ఒకరు కూర్చోవడానికి. ఇది టీపాయి సెట్ అన్నమాట. ఇది మొత్తము ఇక్కడ 1 2 3 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్ కూర్చోవచ్చు ఏమో, బట్ 3 మెంబర్సే కూర్చోవాలి. ఇది పడుకోవడానికి దానికంతా బాగుంటుంది ఈ సోఫా. మార్చడానికి ఏమో మనసేం రాలేదు, బట్ నా వల్ల కావట్లేదు కాబట్టి మార్చాల్సి వస్తా ఉంది. ఈ కటన్ కాంబినేషన్ లాగా తీసుకున్నాం. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి వైట్ అండ్ బ్లూ తీసుకున్నాము. ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని అట్లా రీప్లేస్మెంట్ చేస్తున్నాం. చూడాలి ఎలాగొస్తుంది. ఏమి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా, రేపు ఎలాగా వస్తుందో చూడాలి. నేను మా హస్బెండ్ అని చెప్పాను కదా, ఇప్పుడు వస్తున్నాను చూడండి మా హస్బెండ్. రాబ్బా. హాయ్. మా హస్బెండ్ ఈయనకి ఎట్లా కావాలనేసి సోఫా రీప్లేస్మెంట్ చేస్తున్నాను. చాలా దొబ్బింది కానీ కొనిస్తున్నా. చూద్దాం ఎలా వస్తుంది రెక్లైనర్స్. మావాడు కంటే బ్లాక్ చేసుకుంటుంది. మా ఇంట్లో ఏమన్నా కూడా డబ్బు మాత్రం నాదండి. ఓకే, నేను నిన్న చెప్పాను కదా రెక్లైనర్స్ మేము ఆర్డర్ చేసి ఉన్నామని చెప్పేసి. ఇవాళ వస్తుందని చెప్పాను కదా, వచ్చేసాయి. ఇప్పుడు మేము చూడండి నా వెనకాల ఉన్నాయి చూడండి. ఇది లోపల ప్యాకింగ్ పెద్ద పార్సల్ వల్ల సరిపోలేదు. లోపల మేము ఇక్కడే రిమూవ్ చేసి లోపల తీసుకుపోవాలా. ఇంకొక ప్రోడక్ట్ రావాలా. అది వచ్చినాక మొత్తం ఓపెన్ చేసి లోపల పెట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అవుట్లుక్ చూపిస్తాము. చూడండి. ఆటోలో ఇంకోటి వచ్చేసిందండి. ఇంకొక రెక్లైనర్ రావాలన్నాను కదా, ఇంకోటి వచ్చేసింది. ఇప్పుడు వస్తా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేపించబోతాం. ఇది చూడండి ఒకసారి. మా పాప చూడండి ఎలా చూస్తా ఉందో. అప్పుడే డ్రాయింగ్ ఎలా రెక్లైన్స్ ఎలా గీయాలని చెప్పేసి. ఏనా చాలా వెయిట్గా ఉంది కదా. ఇది బరువుగా ఉందండి. ఒక ఐటమ్ ఉంది. చూడండి రేవతిని చూడండి, తర్వాత ఈ రెక్లైనర్ చూడండి. రేవతిని చూడండి, ఈ రెక్లైనర్ చూడండి. అమ్ము ఆమె ఎగ్జైట్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, తో రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు 1 by 1. ఇంకొక 5 minutesలో మా వల్ల కాక ఇప్పిస్తున్నామండి అన్ని. వావ్, గ్రేట్ ప్యాకింగ్ అండి. మంచి ప్యాకింగ్తో చేస్తున్నారు. అర్లీ రెక్లైనర్స్ ఫర్నిచర్స్ హైదరాబాద్లో. ఓకే ఓకే, సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసిందండి. అమ్ముకి సర్ప్రైజ్ గిఫ్ట్. ర్యాబిట్, చిన్న ర్యాబిట్ అండి.
చూడండి. சொன்ன எப்படி இருந்தானா ரேபிட் ఎక్సైట్మెంట్ అలాగదా సర్ప్రైజ్. ఇదే అండి అవుట్పుట్ రెక్లైనర్ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన రెక్లైనర్స్ అవుట్పుట్. సెకండ్ రెక్లైనర్ ఇప్పుతున్నాము. చూడాలి కానీ సూపర్ ప్యాకింగ్ ఉందండి. దానికంటే బెండ్ కానీ బెన్స్ అన్నీ తగలకుండా చూడండి ఎంత బాగా చేస్తున్నారు. డబ్బులు కూడా బాగానే తీసుకున్నారు. అది అన్నీ తీసుకున్నాడు. ప్యాకింగ్ బాగా చేసి ఇచ్చున్నారు. బాగున్నాయా సోఫాస్? ఏనా బాగుంది కలర్, ఇదే బాగుంది. మేము చేయించుకున్నాం కొంచెం సపరేట్గా. ఇది క్లాత్ అంతా కొంచెము రెక్లైనర్ కూడా రిమూవ్ చేస్తున్నామండి. చూడండి ఆల్రెడీ 2 అయితే రిమూవ్ అయిపోయినాయి. ఈ రెక్లైనర్స్ అవుట్పుట్ ఇద్దరు కష్టపడుతున్నారు పాప దానికోసం. ఎంత ప్యాకింగ్ అంటే బాహుబలి ప్యాకింగ్ కూడా. చూడండి మా పాప హాయ్ చెప్తుంది. టాయ్ ఇచ్చాం హాయ్ చెప్తా ఉంది. సో థర్డ్ వన్ ఈస్ ఆల్సో రిమూవింగ్. ఆల్మోస్ట్ ఫినిష్డ్ అండి. ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇంక 3 రిమూవ్స్ అయిపోయినాయి. తదుపరి లోపలికి రెక్లైనర్స్ లోపలికి వస్తున్నాయి. రెక్లైనర్స్ మనకి చాలా ఇబ్బంది పడుతుంది. సరిపోవట్లేదు మా గుమ్మానికి. సో ఎలాగో ఆలోచించి ఎలాగో ఆలోచించి కిందకి పైకి పెట్టి అడ్డానికైనా పెట్టి తీసుకొచ్చేద్దాం ప్లాన్ చేసి. మా వర్కర్స్ చూడండి ఎలా కష్టపడుతున్నారో. సైడ్కి అలా పెట్టి ఏదో విధంగా మేనేజ్ చేసి తీసుకొస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రాబ్లంగా ఉందో. ఇలా అన్నమాట. ఇప్పుడు మా పాప చూడండి ఒక క్యూట్ని తీసుకొస్తుంది, తన సర్ప్రైజ్ గిఫ్ట్ని. అమ్మో ఎలా ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్? ఎలా ఉంది నీకు? రెక్లైనర్స్ దింపుకున్నాం కదా, అది ప్యాకింగ్ విప్పితే ఈ విధంగా వచ్చింది. ఇది హోమ్ థియేటర్ లాగా ఎలాగా మేము సెట్ అయిపోతున్నాం, టీవీకి నేరుగా ఎలాగ సెట్ అయిపోతున్నాం అనేది చూపిస్తాము. దాన్ని ఎలాగ లింక్ మేము మోటరైజ్ తీసుకున్నాం, మాన్యువల్ తీసుకోలేదు. ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొస్తున్నాడు చూడండి రెక్లైనర్స్. తోసుకొస్తున్నాడు చూడండి కష్టపడి. చూడండి ఫ్రెండ్స్ తీసుకొచ్చు. జాగ్రత్త. 2 ఇడ్లీ కూడా ఈ చాలా పెద్ద పెద్దవి. అది ఆన్లైన్ పర్చేస్ చేసింది. ఆన్లైన్ పర్చేస్ చేసింది. కొద్దిగా డ్యామేజ్ వచ్చింది. ఇంకా మనం ఇంకేం చేయలేం కదా. ఇది మనం చేసుకున్నాం కాబట్టి నీట్గా వచ్చింది. ఫోమ్ కానీ అన్ని ఈజీగా మూవ్ అవుతుందండి. కాకపోతే ఎవరు చెప్పినాడమ్మా ఈజీ అని? వచ్చి దొయ్యి చాలా ఈజీ అంటే ఈజీ. వీళ్ళ మమ్మీ అంతే ఫ్రెండ్స్, ఈజీ అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి లెగ్ పాయింట్ పెడుతున్నాము. ఇక్కడ పెట్టేస్తే అన్నిటికీ 3టికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసింది. ఇది మా హస్బెండ్ చేసిన పని. ఇది ఇలాగా సెట్ చేయాలి. దీనికి క్లిప్ ఇవ్వలేదు, దానికి అన్ని క్లిప్ ఇవ్వడం వల్ల రాలేదు. ఇది
ఇలాగా ఇప్పుడు అన్నీని దీనికి సెట్ చేస్తున్నాం. 1 2 అక్కడ ఒకటి ఉంది. అన్ని వర్క్ చేస్తుందండి ఎట్టో దానికి. ఇప్పుడు బ్లాక్ అన్ని కన్ఫ్యూజన్ అవుతాం అనేసి ఇప్పుడు వైరింగ్కి లబ్బర్స్ వేసేసాము. చూడండి 360 degrees వ్యూస్ చూపిస్తున్నాను ఒకసారి. రెక్లైనర్ చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా ముచ్చటగా ఉంది రెక్లైనర్. 3 రెక్లైనర్స్ లాంగ్ షాట్లో చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత బాగుందో. సిట్టింగ్ చూడండి. వావ్, ఈ డిజైన్ చూడండి. ఇది మేము పర్సనల్గా చేయించుకున్నామండి ఈ డిజైన్ కానీ. సో ఈ కప్స్, ఈ కింద లెగ్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఈ డైమండ్ షేప్ ఇలా చేయించుకున్నాము. సో స్విచ్ బోర్డు ఉంది కదా, సో ఇది బయట ఉంటుంది, మనం ఇలాగా లోపల పెట్టించుకున్నాం. ఇది ఛార్జింగ్ పాయింట్ చూడండి. 3టికి లోపలే వస్తుందన్నమాట. చూడండి ఇది కూడా చూడండి, ఇది కూడా లోపలికి అన్నమాట. సో మనకి ఇందులో యూజ్ ఉంటుంది లోపల పెట్టుకోవడం వల్ల మనం. సో బయటికి ఏమి మన ఫింగర్ కూడా పెట్టబడలేదు. సో ఆ వ్యూ అయితే మనకి ఫెసిలిటీ ఇచ్చారు. చాలా బాగా చేయించారు. ఇది బాగుంది కదా ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా చూడండి వ్యూ. జూమ్ వేస్తాను చూడండి. చూసారా? చూడండి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. రెక్లైనర్స్లో థమ్స్అప్ తాగడానికి, కోక్, థమ్స్అప్ ఏదైనా తాగడానికి దానికని ఆన్లైన్లో పర్చేస్ చేసాము. పింక్ది వచ్చేసి అమ్ముది, బ్లాక్ది వచ్చేసి మా హస్బెండ్ది, బ్రౌన్ వచ్చి నాది. ఆ క్లమ్జీగా లేకుండా చెప్పుల స్టాండ్ మా అమ్మువి స్కూల్ నుంచి రాగానే యూస్ చేస్తుంది ఆ స్టాండ్. అందుకని స్కూల్ నుంచి రాగానే ఆడపెట్టడానికి క్లమ్జీగా లేకుండా నీట్గా ఆర్గనైజ్ చేశాను. ఏమో ఇదంతా రెక్లైనర్ సెట్కి మ్యాచింగ్గా ఉండాలని చేశాను ఫ్రెండ్స్. మొత్తం క్లమ్జీగా ఉంటే ఏమో థియేటర్ ఫీలింగ్ ఉండాలని మొత్తం క్లీన్ చేశాను. వ్యాక్యూమ్ క్లీనర్తో బాగా నీట్గా క్లీన్ అయింది. చాలా బాగుంది. ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేసాము. రిమోట్స్ అన్నీ ఆడ ఆర్గనైజ్ చేసేసాము. అన్నీ బాగుండాలని చెప్పేసి ఇట్లా చేశాను. న్యూ లుక్ వచ్చేసింది స్పీకర్స్ కానీ, కూపర్ కానీ. ఫైనల్ అవుట్పుట్ ఉంది. ఇది ఇలా వచ్చింది. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు. వచ్చేసింది. ఈ వ్యూ ఇది మొత్తం పడుకోవాలన్నా కానీ ఉందండి. అది లాస్ట్ ఫైనల్. ఇప్పుడు ఇలాగా టీవీ వ్యూ, టీవీ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మొత్తం క్లోజ్. చూడండి బ్యాక్ ఫ్రంట్ వస్తుంది. ఎప్పుడు అయిందన్నా? సూపర్. చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ అయిపోయినారు కదా, మళ్ళీ ఎట్లా వస్తామంటే ఈ బటన్ స్టిచ్లో ఆ బటన్ నొక్కేస్తే ఇట్లా మూవ్ అవుతుంది. ఫ్రంట్ లాగా ఇట్లా అయిపోతుంది. ఇది చూపించింది కదా 3 రెక్లైనర్స్ 1 2 3. ఎలా అనిపించింది మీకు?
నచ్చింది అనుకుంటున్నాను. నేను ఒకసారి కూర్చొని ఫుల్ అవుతాను. సరే లెగ్స్ కానీ లెగ్స్ ఎలా మూవ్ అవుతుంది చూడండి. హ్యాపీగా ఫ్రీగా మూవ్ అవుతుంది. బాడీ కూడా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఫ్రీగా కాలు వేసుకొని చూడవచ్చు. ఇలా మనం మాట్లాడుకొని కూడా పిల్లలతో హ్యాపీగా దగ్గరగా ఇది పెట్టే టార్చర్ చూస్తూ సినిమా పెట్టిన సినిమా చూపించకుండా ఇలా కిస్ పెట్టేసి అలా చేసేస్తుంది. ఇది మన హైదరాబాద్లో చేయించామండి. ఇది అలీ ఫర్నిచర్ రెక్లైనర్స్ వాళ్ళకి తీసుకున్నాం. ఇది మనకి కాస్ట్ కూడా బాగుపడింది. మనం మ్యానుఫ్యాక్చర్ చేయించింది ఇది. సో నచ్చింది అనుకుంటాను. ఇది మా వైఫ్ కాన్సెప్ట్ అండి. ఇది యాక్చువల్లీ ఇది అది చేయించిందంతా జస్ట్ మన అమౌంట్ పే చేసాం. మా వైఫ్ సెలెక్షన్ ఇలా సెట్ అయింది. నచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది. సూపర్. నేను అమ్ము మా వైఫ్ ఇది ఇలా సెట్ అయింది. వ్యూ బాగుంది కదా. మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. మాకు ఇలా సెట్ అయింది. చూడండి ఎంత బాగుంటుందో. టీవీ అక్కడ, మేము ఇక్కడ, వ్యూ కొని హైలైట్గా ఉంది. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ దీంతో పాటు రెక్లైనర్స్తో పాటే అమ్ముకు కానీ తెప్పించాము మేము. చూడండి, కూర్చోబెట్టు, ముందు చూపి. చూడండి అమ్ముకి కూర్చునేదాన్ని కూర్చొని చూపి ఇట్లా అట్లా కూర్చోవాలన్నమాట. అయినా నాకు సరిపోవట్లేదు, నా తమ్ముడికి ఇవ్వాలనుకుంటున్నా. క్యూట్ గా ఉంది కదండి. వాట్ ఈస్ దిస్ అమ్ము? ర్యాపిడ్ విచ్ కలర్? పెయింట్. విచ్ కలర్? బ్లాక్. సో క్యూట్ గా ఉంటది. ఇది చాలా బాగుంటది. నెక్ హ్యాండల్ కాటే లోపల ఉంటది అది. మళ్ళీ నాకు మమ్మీ ఇచ్చింది పొద్దున. ఇప్పుడేమో నైట్ అయింది. ఈరోజు వచ్చింది, రేపు రాదు కదా. నేను చెప్పాను కదా రేపు వస్తుంది అనేసి నెక్ హ్యాండల్స్. ఓకేనా కదా. టెడ్డీ బియర్ టాయ్ అండి ఇది. మనకి రెక్లైనర్స్ ఫర్నిచర్స్ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసుకుంటే కాంప్లిమెంటరీ కింద చేయించారు. సో చూడండి, మా పాప ఇప్పుడు కూర్చునింది. హాయ్ అమ్ము. ఫ్రెండ్స్, ఇక్కడ ఉండేదాన్ని ఒక సోఫాను ఒక పార్టీషన్ లాగా తయారు చేసామని చెప్పాను కదా. ఇది ఓవరాల్ లుక్. ఇది కానీ క్యూట్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది అమ్ముకి ఇచ్చేసాము. అమ్ము డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది. రెక్లైనర్స్లో వేసుకోకూడదు, ఇక్కడ వేసుకోవాలని చెప్పేసి ఆమెకని ఒక పార్టీషన్ ఏర్పాటు చేసేసాము. ఇక్కడే ఆడుకోవాలి తను. అమ్ము కోసం ఒక పార్టీషన్ అనమాట. అందుకని క్యూట్ టెడ్డీ బియర్, ఆమెకి గిఫ్ట్ వచ్చిన టాయ్ ఏమో అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసాము. ఆమె హ్యాపీగా డ్రాయింగ్ వేసుకుంటుంది. చాలా హ్యాపీగా వేసుకుంటుంది డ్రాయింగ్ ఏమో. ఆమె నాది సోఫాస్ అని ఫిక్స్ అయిపోయింది ఏమో. ఓన్లీ రెక్లైనర్స్లో మాత్రం మూవీ చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు యూజ్ చేస్తుంది. ఇది మా డ్రాయింగ్కి, ఆడుకునేదానికి, టాయ్స్కి యూజ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, నిన్న ఒక లుక్ చూసారు కదా, ఇప్పుడు న్యూ లుక్గా మార్చాము మేము. ఇక్కడ డైనింగ్ ఏరియాలా చేసాము. ఈ సోఫా కింద ఇది మామూలుగా గుబ్బల్లాగా తీసుకొచ్చి డైనింగ్ ఏరియా, ఇప్పుడు నేను లేలేను ఇంకా, అందుకని డైనింగ్ ఏరియా లాగా దీన్ని చేసేసాను. దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి. దాని తర్వాత మా పాపకు టెడ్డీ బేర్ వచ్చింది, అది వేస్ట్గా పడి ఉండింది. అందుకని చెప్పేసి అది కానీ ఒక ఉంటే ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుందని చెప్పేసి ఆ టాయ్ పైన కూర్చున్నట్టు వెళ్తున్నట్టు పెట్టేశాను. దానికి మ్యాచింగ్ సరిపోయింది. చూడండి, అది మనకు తెలియకుండానే మ్యాచింగ్ సరిపోయింది. దేవుడి రూమ్కి కానీ మా పాపకి వచ్చింది గిఫ్ట్గా. దాన్ని ఎందుకు మనం వేస్ట్ చేయాలని చెప్పేసి దేవుడి రూమ్కి కానీ ఒక గంట లాగా ఉంటుందని చెప్పేసి అది పెట్టాము. చాలా బాగుంది కదా. ఇప్పుడు టోటల్ మా లివింగ్ రూమ్ మొత్తం ఎలాగ డెకరేషన్ చేశాను, టోటల్ లుక్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు చాలా బాగా నచ్చింది. క్యూట్గా ఉంది అసలు. చాలా బాగుంది కదా.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, మీకు వీడియో అప్డేట్స్ అన్నీ వస్తుంది. థ్యాంక్ యూ.